ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం ఇప్పుడు కటింగ్ చేసింది అటు సైడ్కి తీసేసుకొని అటు తిప్పేసుకొని ఇట్లా హోల్డ్ చేసుకోండి సరి సమానంగా. అందరూ కొంచెం ఇట్లా చంక రౌండ్ బట్టి ఇట్లా ఇలా పెట్టుకోమంటారు, కానీ అలా కన్నా ఈ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఖర్చులే కాబట్టి మనకి పీసెస్ కూడా చాలా తక్కువ పీస్ మిగిలినా కానీ జాయింట్స్కి సరిపోతుంది. అదే బ్లౌజ్ పీస్లు సరిపోవు. కొంతమంది 80 సెంటీమీటర్స్ ఇస్తారు, కొంతమంది హెవీ బాడీ ఉన్న వాళ్ళు 1 మీటర్ క్లాత్ కూడా సరిపోదు. అలాంటప్పుడు అలాంటి అతుకుల కన్నా ఇలా అతుకులు చాలా బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవు తీసుకోండి. ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే హెచ్చు తక్కువలు అనేది ఫస్ట్ లైన్. ఇక్కడ హెచ్చు తక్కువలకు ఒక లైన్ గీసుకోండి. 1 ఇంచ్ అనేది ఒక లైన్ గీసుకోండి. 1 ఇంచ్ లైన్ ఎందుకంటే ఇక్కడ మడతెట్టి కుట్టడానికి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో తీసుకోండి. చూడండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేస్తే హ్యాండ్ పొడవు అనేది వచ్చేస్తుంది మీకు. ఇది హ్యాండ్ పొడవు. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. అదే 7 ఇంచెస్ ఇక్కడ లైన్ గీసేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసి ఇలా లైన్ గీసుకోండి. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్టే. కొంచెం 1/2 ఇంచ్ పైకి ఖర్చులకి ఇంకొక లైన్ గీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3.5 ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకున్నా. 3.5 డాట్ పెట్టుకొని ఈ 2 లైన్లు కలుపుకుంటూ ఒక లైన్ గీసేసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 3.5, చిన్న సైజు వాళ్ళకైతే 3 అన్నమాట. మీకు అంతగా అర్థం కావట్లేదు అనుకో, ఇలా చూసుకోండి. ఎలా అంటే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాం, ఇది ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. డౌన్ ఇక్కడ ఎంత ఉంది? 3.5 ఉంది. 7 ఇంచెస్లో నుంచి 3.5 తీసేస్తే ఎంత మిగులుతుంది? 3.5 మిగులుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాయింట్ రావాలంటే ఇదంతా కటింగ్లోకి వెళ్ళిపోద్ది కదా, అందుకని ఇట్లా కొలుచుకోండి. 3.5 ఉంది. 7 ఇంచెస్లో నుంచి 3.5 తీస్తే 3.5 మిగిలిద్ది. ఆ 3.5ని ఇక్కడ పెట్టాం. 3.5 వచ్చింది కదా, అదే 3.5ని ఇక్కడ పెట్టాం మనం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందాక ఆమ్ రౌండ్ మనం ఇది కొలుచుకున్నాం కదా, ఇది ఇలా కొలుచుకున్నాం కదా, ఎంత వచ్చింది ఆమ్ రౌండ్ అనేది? 9.5 వచ్చింది. అదే 9.5ని ఇక్కడ మార్క్ చేసుకోండి. కొంతమంది నడుం లూజ్ బట్టి పెట్టమంటారు. నడుం లూజ్ బట్టి పెడితే కనుక ఒక్కొక్క హెవీ చెస్ట్ వాళ్ళకైతే సెట్ అవ్వదు. అందుకని ఆమ్ రౌండే తీసుకోండి. కరెక్ట్గా 9.5 వచ్చింది నాకు అక్కడికి, హెచ్చు తక్కువ లేకుండా. ఇప్పుడు అదే 9.5లో నుంచి ఇలా పెట్టుకొని ఇలా మడతెట్టండి. ఇలా మడతెట్టి 9.5కి 1/2కి ఇలా మడతెట్టేసేసి ఇలాగ ఒక లైన్ గీసేసుకోండి. అలా ఒక లైన్ ఎందుకు గీసాము అంటే కనుక హ్యాండ్ రౌండ్ ఇలా గీసుకోవాలి కదా, అది అలా గీయడం రాని వాళ్ళు ఆమ్ రౌండ్ స్కేల్ ద్వారా గీసుకోవచ్చు అన్నమాట. ఆమ్ రౌండ్ స్కేల్ ద్వారా ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి చూడండి ఇలా గీసుకోవాలి. ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క టిప్ నేర్చుకున్నాను నేను. ఈజీ వేలో నేర్చుకున్నాను. అదే ఈజీ వే మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను నేను. అన్ని ఛానల్స్ చూసే బదులు నా ఛానల్ చూడండి, మీకు కూడా ఈజీ వేలో టైలరింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా ఎన్నో ఛానల్స్ చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా, మీకు ఆ బాధ లేకుండా నా ఒక్క ఛానల్ చూసి నేర్చేసుకోండి. నేను అంటే ఒకళ్ళు ఏదన్నా కనిపెట్టారనుకోండి, ఎన్నెన్నో చూసి కనిపెట్టేస్తారు. తర్వాత ఈజీగా ఆ మెథడ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఆ మెథడ్లో
చేసేసుకోవచ్చు. అదే వేలో ఇప్పుడు నాకు మెథడ్ అనేది తెలిసింది కాబట్టి ఆ మెథడ్ మీకు చెప్తూ ఉంటాను, మీకు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నేనైతే అనుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా నేర్చుకుంటారు. పట్టుదల ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకుంటారు. హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 ఉంది. పట్టుదల ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. గర్ల్స్కి చాలా యూజ్ అవుతుంది, ఇంట్లో ఉండే ఉమెన్స్కి. 2.5 ఖర్చులు లైన్ గీసేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్ కర్వ్ వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోతు కూడా ఇక్కడే తీసుకోండి. ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి తక్కువ తీసుకోవాలి, చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే చెస్ట్ అనేది లాగి పట్టుకొని స్టిఫ్గా ఉంటుంది బ్లౌజు, ముడతలు కూడా రాదు. చూడండి 1/2 ఇంచ్కి ఇలా కలిపేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇది 1/2 ఇంచ్ అక్కడ కలిసేలాగా మార్క్ చేయండి. చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం. ముందు కటింగ్ చేయి తిరగడం నేర్చుకోండి. చేయి తిరగడం వస్తే ఆటోమేటిక్గా మనకి బ్లౌజులు మోడల్స్ కూడా వస్తాయి అన్నమాట. మోడల్ బ్లౌజులు కుట్టడం కూడా వస్తుంది. ఎన్ని మోడల్స్ కుట్టినా రౌండ్ నెక్ మీద రాదు ఎందుకో, కానీ డీప్ రౌండ్ నెక్ పెడితే అసలు చెస్ట్ బ్లౌజ్ లుక్కే వేరే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎంత కాస్ట్లీ చీర కొన్నా కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ అనేది మనం నీట్గా ఇస్తేనే కస్టమర్స్ అనేది మనకి వస్తూ ఉంటారు. కస్టమర్స్ దగ్గర గుడ్ నేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎంత మంచి గుట్టినా బాగాలేదు అని చెప్పేటోళ్ళు, అలాంటి వాళ్ళని అయితే వదిలేసుకోవడమే బెస్ట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ నాకు ఇది ఫ్రంట్ లోతు తీసుకున్నానని తెలుసుకోవడానికి F1 రాసుకుంటాను. ఫ్రంట్ లోతు ఇది హ్యాండ్ కటింగ్.